హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ సుమా. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాం. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు సండే జాన్ 12th. ఆల్మోస్ట్ అందరు సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు. ఇంకో 2 డేస్లో ఉంటే సంక్రాంతి వస్తుంది. అందరి ఇంటికి వెళ్తే నేను మాత్రం పీజీలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. తర్వాత మా రూమ్ ఎంత ఖాళీ ఉందో చూపిస్తున్నాను. దిస్ ఈజ్ మై బెడ్. జాన్ అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు, బట్ నేను మాత్రం ఇలా రూమ్లో ఉన్నాను. ఎందుకంటే మొన్న న్యూ ఇయర్కి వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ వెంటనే లీవ్స్ అంటే కష్టం. సో అందరూ వెళ్తే ఇలా రూమ్లో ఒక్కదాన్ని ఉన్నాను. బట్ బోరింగ్గా ఉంది. మార్నింగ్ నుంచి రూమ్లోనే ఉండాలంటే సర్లే అలా సరదాగా సాయంత్రం ఏదైనా వీడియో చేద్దామన్నట్టు వీడియో ట్రై చేసా. ఈవినింగ్ ఏం చేద్దాం అనుకుంటే సర్లే అలా టెంపుల్ కన్నా వెళ్ళేసి వద్దాము అని అనుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళకుండా పీజీలోనే అలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? కమెంట్ చేయండి. మా రూమ్లో ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో చూపిస్తే ఇక్కడ సన్లైట్ చాలా బాగా వస్తుంది. ఇది మా రూమ్ విండో నుంచి వ్యూ. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది. మాకు ట్రాఫిక్ ఎంత ఉందని కూడా కనిపిస్తుంది. అండ్ మా కేఎల్ఎం చాలా దగ్గర. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు నా అవుట్ఫిట్ ఎలా ఉందో చూపిస్తాను. మా మిర్రర్కున్న మరకల్ని ఇగ్నోర్ చేసేయండి. ఇంకా స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నానంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా దూరం ఏం కాదు, కొంచెం దూరం, లైక్ ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది. నేను వెళ్ళేదారిలో ఇలా కేఎల్ఎంని క్రాస్ చేసి వెళ్ళాలి. బెంగళూరు మార్తరిలో ఉన్న వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఐడియా ఉంటుంది. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది గివా దగ్గర వీళ్ళు పెట్టారు. మొన్న వైకుంఠ ఏకాదశికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని పూలతో బాగా అలంకరించినట్టున్నారు. ఇంకా వాటిని తీసేయలేదు. ఆ పూలతో ఇప్పుడు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మోస్ట్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి జనాలు శనివారం ఎక్కువ వస్తారు కదా. నేను సండే వచ్చాను, ఎందుకంటే మన వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళలేకపోయాను. అందుకే ఇంక ఈరోజు వచ్చాను. అండ్ టెంపుల్లో జనాలు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారు అంతే. దేవుణ్ణి అయితే పూలతో చాలా బాగా అలంకరించారు. అండ్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడిని కూడా తనివి తీరా చూశాను. అండ్ కాసేపు టెంపుల్లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. టెంపుల్ని మొత్తం పూలతో చాలా అంటే చాలా బాగా అలంకరించారు. ఇంకా టెంపుల్ని చూసి ఇంకా దేవుని దర్శనం చేసుకొని కాసేపు టెంపుల్లోని కూర్చొని దేవుని ప్రశాంతంగా స్మరించుకున్నాను. తర్వాత ఇంకా టెంపుల్ నుంచి బయలుదేరాను. టెంపుల్ నుంచి బయలుదేరిపోయాను. ఆకలేస్తుంటే ఇంకా మోమోస్ తినక చాలా డేస్ అయింది. మోమోస్ తిందామని మోమోస్ తిన్నాను. ఒక్కదాన్నే కదా, అందుకే హాఫ్ ప్లేట్ మోమోస్ తీసుకున్నాను. అండ్ ఛాయ్ తాగడం అలవాటు అయిపోయింది. ఛాయ్ తాగుకుంటే ఇంకా డైలీ ఎలానో అనిపిస్తుంది. ఇంకా అలా వెళ్ళి ఛాయ్ తాగేశాను. ఇదైతే మార్తలి బ్రిడ్జ్. ఇక్కడ నిల్చుంటే కేఎల్ఎం చాలా బాగా కనిపిస్తుంది. నేను పీజీకి వచ్చిన స్టార్టింగ్లో అయితే మా ఫ్రెండ్స్తో వచ్చి డైలీ ఇక్కడ నిల్చునేదాన్ని. ఈ మధ్య అస్సలు లేదు. అలా ప్రశాంతంగా కాసేపు ఉండి ఇంకెళ్ళిపోయా. ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి.